తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా. దీనికి అనుగుణంగానే తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాల సవరణ కోసం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, ఎన్నికల సంసిద్ధత, నిర్వహణ కోసం ఏర్పాట్లు వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎస్ఈసీ పరిశీలకులను నియమించింది. అన్ని జిల్లాలకు సాధారణ ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమిస్తూ ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 31 జిల్లాలకు సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. అలాగే పంచాయతీ ఎన్నికలను 2 దశల్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి. గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు 3 దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ పేర్కొంది. అయితే ఈసారి మాత్రం 2 దశల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ 1వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్లే అవకాశాలున్నాయి.